అగ్నిదేవ్ వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోగానే రాజమాత శివదేవ్ అంకుల్కి ఏమీ కాదు, మీరు కంగారు పడకండి, ఆ అంకుల్ని బెయిల్ మీద నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అమ్మ పున్నమి, మీరిద్దరూ చాలా తెలివిగా ఆలోచించి ఆ అగ్నిదేవ్ నుంచి మన ఆస్తిని కాపాడారు. లేకపోతే ఆ అగ్నిదేవ్ ఇప్పటికే మన పైన ఆధిపత్యం చెలాయించేవాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయోగాలు అంటారు నానమ్మ. మీరు తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తిని దుష్టుల పాలు కానివ్వం కదా. ఎప్పటికైనా సరే మీరు సంపాదించిన ఆస్తి మీ మనవరాలకు రావాలి, మీ మనవరాలకు ఇవ్వాలి. అన్నిటికీ మించి మా నానమ్మ రాజమాతలాగా ఎప్పుడు కూడా గౌరవంగా ఉండాలి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నా గురించి, నా కుటుంబ గౌరవం గురించి ఇంతలా ఆలోచించిన నీకు ఏమి ఇచ్చినా కూడా తక్కువే పున్నమి అని చెప్పి రాజమాత పున్నమిని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు అగ్నిదేవ్, వైదిక, మయూక రోడ్డు మీద నిల్చుని ఉంటారు. మనల్ని అంతలా అవమానించిన ఆ రాజమాతను, ఇంకా పున్నమిని, మన పగకు అడ్డుపడ్డ పృథ్వీని ఏదో ఒకటి చేయాలి డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే, మన దగ్గర ఉండటానికి ఇల్లు లేదు, పైసా డబ్బు లేదు, అలాంటిది వాళ్ళని ఏదో చేయాలని ఆలోచించడం కరెక్ట్ కాదు, మనం బ్రతకడానికి ఏం చేయాలో అది ఆలోచించండి అని చెప్పి వైదిక అంటూ ఉంటే, ఏదో ఒకటి చెయ్యాలి, మయూక చెప్పింది కరెక్ట్ అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఏం చేస్తారు అని చెప్పి వైదిక అంటూ ఉంటే, చంపేయాలి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మయూక అని చెప్పి వైదిక అంటూ ఉంటే, మయూక చెప్పింది కరెక్ట్, ఆ ముగ్గురిని ఒకేసారి చంపేయాలి, నేను కూడా అదే ఆలోచిస్తున్నానని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఆ రాజమాత మనల్ని ట్యాగులతో బయటకు పంపించింది, ఆవిడ గనక క్షమించి ఉండకపోతే మన శవాలు బయటకు వచ్చేటివి అని చెప్పి వైదిక అంటూ ఉంటే, నువ్వెన్ని చెప్పినా సరే మమ్మీ, ఆ ముగ్గురిని ఒక్కసారి చంపేయాలి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. మరోవైపు రాజమహల్కి స్వామీజీ వస్తాడు. శివదేవ్ జాతకం గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు శివదేవయ్య జాతకంలో శని మహర్దశి నడుస్తుంది. ఈ టైంలో శివదేవయ్యకు ప్రాణానికే ప్రమాదం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే, చెయ్యని తప్పుకు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇంకా నా బిడ్డను శిక్షించాలనుకుంటున్నాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఈ శని దోషం వల్ల తనకే కాదు తన కుటుంబానికి కూడా ప్రమాదం అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటాడు. గురువుగారు, ఈ శని దోషానికి ఎటువంటి పరిహారం లేదా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, ఎటువంటి దోషానికైనా, ఎటువంటి గండానికైనా తప్పకుండా పరిష్కారం ఉంటుంది, దాన్ని త్రిశూలంతో తరిమి కొట్టగలిగే ఆ లయకారకుడే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఆ శివయ్యకు అభిషేకం చెయ్యండి, రుద్రాభిషేకం చెయ్యండి. అలాగే శివదేవయ్యకు ఉన్న గండాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కరించుకుంటే తప్పకుండా ఫలితం దక్కుతుంది, ఆ లయకారకుడే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే, తప్పకుండా శ్రీశైలం వెళ్ళి మీరు చెప్పిన పూజలన్నీ చేస్తాము అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, ఈశ్వర కటాక్షం సిద్ధిరస్తు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు. ఈ మాటలను చాటుగా వింటున్న అగ్నిదేవ్, మయూక ఇద్దరు కూడా గండాలని తొలగించుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నారా, వెళ్ళండి, సుడిగుండంలా మిమ్మల్ని చుట్టుముట్టడానికి మేము మీ వెనకే ఉంటాము అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఆ దేవుడు సృష్టించిన గండాలను నిజం చేయడానికి మనం రేపు వెళ్తున్నాం నాన్న అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. అదే జరుగుతుంది మయూక, గురువుగారు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, శ్రీశైలం ప్రయాణమే వాళ్ళకి ఆఖరి మజిలీ అవుతుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఇంటికి రాగానే శివదేవయ్య లేడని చెప్పి చాలా బాధపడ్డాను, శివదేవ్ ఈ మాటలు విని ఉంటే గనక చాలా బాధపడేవాడు, కంగారు పడేవాడు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, నానమ్మ మీరేం కంగారు పడకండి, గురువుగారు చెప్పిన విధంగా పరిష్కారం చేద్దాము, తప్పకుండా ఫలితం దక్కుతుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అవును రాజమాత, శ్రీశైలం నుంచి వచ్చేసరికి అంకుల్ని రిలీజ్ చేపించే బాధ్యత నాది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. వకీల్ సాబ్ చెప్పాడు కదా నానమ్మ, ఇక మీరేం కంగారు పడకండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, సమస్యలు ఎదురుగా ఉంటే కంగారు పడకుండా ఎలా ఉండమంటావమ్మా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సరే అమ్మా, అంతా మంచి జరుగుతుంది, దేవుడు పెట్టిన సమస్యలను దేవుడే తొలగిస్తాడు అని చెప్పి గురువుగారు వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు.
ఇక అప్పుడే మయూక డాడీ నా జాతకం గురించి కూడా ఒక్కసారి గురువుగారిని అడుగుదాం అని చెప్పి చెప్తూ ఉంటే, ఇప్పుడు కాదు, ఈ ఇల్లు శ్మశానం అవ్వబోతుంది కదా, అప్పుడు అడుగుదాం అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. లేదు డాడీ, నా పెళ్లి గురించి కదా, ఇప్పుడే అడిగితేనే బాగుంటుంది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గురువుగారు రాజమహల్లోంచి బయటకు వస్తూ ఉంటాడు. మయూక డాడీ గురువుగారు వస్తున్నారు, నువ్వు వెళ్ళి అలా పక్కకు నిల్చో, నేను వెళ్ళి గురువుగారిని తీసుకొస్తా అని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీతో పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి పక్కకు వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు, లోపలికి రావచ్చు కదా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, కొంచెం పర్సనల్ గురువుగారు, పక్కకు రండి అని చెప్పి మయూక గురువుగారిని పక్కకు తీసుకెళ్తుంది. ఇక అప్పుడే లక్ష్మి రాజమాతతో ఇలా అంటుంటుంది, శివదేవయ్య గారి జాతకంలో శని దోషం స్టార్ట్ అవటం ఏమిటో, మా జీవితంలో కూడా శని దోషం మొదలైనట్టుంది, అందుకే మేము అనుకున్నట్టు ఏవీ జరగట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏమీ జరగట్లేదు, అంతా నీ ఆందోళన తప్ప అని చెప్పి లక్ష్మి భర్త అంటూ ఉంటే, నా బాధ ఈ ఇంట్లో ఒక్కరు కూడా అర్థం కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో గురువుగారు సంచి మర్చిపోయినట్టున్నారు, నేను వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నేను ఇల్లు ఇచ్చొస్తాలే అని చెప్పి లక్ష్మి బయటకు వెళ్తుంది. అప్పుడే గురువుగారు మయూక అగ్నిదేవితో మాట్లాడుతూ ఉండటం లక్ష్మి చూస్తూ ఉంటుంది, చాటుగా ఉండి వింటూ ఉంటుంది. గురువుగారు అప్పుడు మేము నా జాతకం చూపిస్తే నాకు దోషం ఉందని చెప్పారు, భర్త పెళ్ళైన కొన్ని రోజులకే చనిపోతారని చెప్పారు అని చెప్పి మయూక అంటూ ఉంటే, అవునమ్మా నేను చెప్పింది అక్షరాల నిజం, అది జాబిల్లి జాతకం కదా, నీ జాతకం అంటాం ఏంటి అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, అది జాబిల్లి జాతకం గురించే మాట్లాడుతున్నాను అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. పాపం ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఏంటో కానీ ఇలాంటి పెద్ద శిక్ష పడింది, పెళ్లి జరిగితే 30 రోజుల్లో ఆవిడ భర్త చనిపోతాడు, కాళ్ళ భారాన్ని ఆరకముందే ఆ అమ్మాయి వెదవుతుంది అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, దీనికి పరిష్కారం ఏం లేదా గురువుగారు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, అప్పుడే చెప్పాను కదా, ఏ చుట్టకో పుట్టకో పెళ్లి చేయాలి, లేకపోతే ఏ ఆవునో మేకనో తీసుకొచ్చి పెళ్లి చేయాలి, అప్పుడే మొదటగా పెళ్లి చేసిన వాళ్ళు చనిపోతారు, జాతక దోషం పూర్తవుతుంది అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, ఈ పెళ్లి తప్ప ఇంకేమీ సమస్యకు పరిష్కారం లేదా అని చెప్పి, ఏదైనా హోమాలు యాగాలు జరిపిస్తే సమస్య పూర్తవుదా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, నేను చెప్పిన విధంగా చేస్తేనే అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని చెప్పి గురువుగారు అంటూ ఉంటాడు. సరే గురువుగారు మీరు చెప్పిన విధంగానే చేస్తాము అని చెప్పి అగ్నిదేవ్ మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అగ్నిదేవ్ వాళ్ళు గురువుగారితో మాట్లాడిన మాటలు లక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక గురువుగారు వెళ్తూ ఉంటే, గురువుగారు మీ సంచి మర్చిపోయారు అని చెప్పి లక్ష్మి ఇస్తుంది. తెచ్చిచ్చినందుకు చాలా సంతోషం అమ్మ, నా వస్తువులన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే, ఇక లక్ష్మి గురువుగారికి నమస్కారం చేస్తుంది. గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇన్ని రోజులు పున్నమి చెప్పింది నిజమే అన్నమాట, నా కొడుకు దొంగ మొహం దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే గనక ఈ పాటికి చనిపోయేవాడు, పున్నమి చెప్పిన మాటలు వినిపించుకోకుండా అనవసరంగా పున్నమిని అపార్థం చేసుకున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక రాజమాత అలాగే పృథ్వీ ఫ్యామిలీ గురువు గారు అందరూ కూడా శ్రీశైలం పెద్ద వ్యాన్ వేసుకుని బయలుదేరుతారు. లక్ష్మి మాత్రం గురువుగారు మయూక మాట్లాడుకున్న మాటలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజమాత అమ్మ పున్నమి వచ్చి ఇలా కూర్చో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి నానమ్మ ఇంకా నాన్న గురించి బాధపడుతున్నావా, ఎంత చెప్పినా కూడా వినిపించుకోరా, గురువుగారు చెప్పిన విధంగా ఆ శివయ్యకు పూజ చేయగానే నాన్నకు ఎటువంటి దోషం ఉండదు, దోషాలన్నింటికీ పరిహారం దొరుకుతుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇక ఈలోపు అగ్నిదేవ్ కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి, ఏంట్రా నేను చెప్పింది చెప్పినట్టు చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పింది చెప్పినట్టు చేశామయ్య గారు, ఆల్రెడీ రోడ్ డైవర్షన్ బోర్డు పెట్టాము, వాళ్ళు వెళ్ళే దారిలో కాకుండా మనం బోర్డు తిప్పిన కళ్ళే వస్తారు, వాళ్ళను అక్కడే ఫినిష్ చేస్తాను అని చెప్పి రౌడీలు అగ్నిదేవ్కి అంటూ ఉంటే, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక మీరు ఇస్తాన్న దానికన్నా ఎక్కువ ముట్ట చెప్తాను అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మనకి రాదు అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు అంటూ ఉంటే, సరే సార్ మేము చూసుకుంటాము అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. వాళ్ళు ఆ శివయ్య దర్శనం కోసం గుడికి వెళ్తుంటే వాళ్ళందరినీ మనం ఏకంగా పైలోకానికి పంపించేద్దాం అని చెప్పి అనుకుంటున్నామని చెప్పి మయూక అంటూ ఉంటే, ఆ పుణ్యం మనకే దక్కుతుంది మయూక అని చెప్పి
అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఇక రాజమాత శివదేవ్ గురించి బాధపడుతూ ఉంటుంది. వాడు పెద్దవాడేనే కానీ చాలా చిన్న పిల్లల లాంటోడమ్మా. నేను లేకుండా అన్నం తినడు, స్నానం చేయడు. పాపం ఆ పోలీస్ స్టేషన్లో ఎన్ని అవస్థలు పడుతున్నాడో అని చెప్పి చాలా బాధగా ఉంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, రాజమాత మీరేం కంగారు పడకండి, 2 రోజుల్లో అంకుల్ని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అమ్మ పున్నమి అని చెప్పి పిలిచి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్య అలా ఉన్నారు, నేను ఏదన్నా తప్పు చేశానా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇన్ని రోజులు నేను మోసానికి సహాయం చేస్తూ నేనే తప్పు చేశానమ్మా, నువ్వు కాదు తప్పు చేసింది. నీపై ఉన్న కోపంతో చెడ్డ వాళ్లకు సహాయం చేస్తూ వచ్చాను. నువ్వు నా కొడుకు పైన ప్రేమతో పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ నా కొడుకు ప్రాణాలు కాపాడటానికి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నావని నాకు అర్థమైంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ నువ్వేనా ఇలా మాట్లాడింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అవునరా, నేనే పున్నమి గురించి ఇలా చెప్తున్నాను. పున్నమి నిన్ను భర్తగా చేసుకోవాలనో, నీతో పెళ్లి చేసుకోవాలనో, నీతో కాపురం చేయాలనో పెళ్లి చేసుకోలేదురా. స్నేహం అనే పేరుతో నిన్ను కాపాడుకోవాలని మాత్రమే పెళ్లి చేసుకుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నేను చెప్తున్నాను పున్నమి అని లక్ష్మి అంటూ ఉంటుంది. డాడీ ఇదంతా ఏంటి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే, ఏదో మంచి జరగబోతుందిరా, దాని ఫలితమే ఇది అని చెప్పి లక్ష్మి హస్బెండ్ చెప్తూ ఉంటాడు. నువ్వు సూపర్ పున్నమి, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ డీడ్ అంటారు, నువ్వు సూపర్ పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.